మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. సుమన్ టీవీ సింపుల్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ ఒకటి చేసుకుందామండి. జనరల్గా మనం ఇడ్లీలు, దోశలు, తెబరొట్టెలు, పూరీలు, ఉప్మాలు, కిచిడీలు, నేనైతే పొంగల్ కూడా చేసుకుంటాను బ్రేక్ఫాస్ట్కి. ఇంకా చాలా చేస్తాం కదా. సింపుల్ రవ ఇడ్లీ చేసుకుందాము. ఏమీ లేదు, బొంబాయి రవ్వతోటి చేసుకోవటం. మనకి ఇడ్లీ లేదనుకోండి, టైంకి ఇడ్లీ పిండి లేదు, కొంచెం చిన్న మసాలాదారుగా అనడానికి వీలేదు కానీ వెజిటబుల్ వేసినట్టుగా ఉంటుంది. ఒక కప్పు పెరుగు తీసుకోండి. మొదట దీన్ని ఏం బీట్ చేయాల్సిన పని లేదండి. మరీ గట్టిగా ఉంటే కొద్దిగా ఎలాగ మన ఏ ఫోర్క్ తోటో ఒకసారి కదపండి, గడ్డలు లేకుండా, అంతే. ఒక కప్పు పెరుగు వేసామనుకోండి, ఓ 2 కప్పుల బొంబాయి రవ్వ వేద్దాం ఇందులో. ఈ బొంబాయి రవ్వలో కొద్దిగా సన్నగా తరిగిన కరివేపాకు ఒక రెబ్బ వేసామనుకోండి, అంతే. తర్వాత 2 పచ్చిమిరపకాయలు సన్న ముక్కలు తరిగి వేసేసేయండి ఇందులో. తర్వాత 1 ఇంచి అల్లం ముక్క సన్న ముక్కలు తరిగాను, అది కూడా వేసేద్దాం. కాస్త కొత్తిమీర, ఒక 4-5 రెమ్మల కొత్తిమీరని కూడా సన్నటి ముక్కలు తరిగి ఇందులో వేసుకోండి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్ కనుక ఉంటే, అంటే ఏమిటి, ఉల్లిబొందులు, ఉల్లికాడలు కానీ వెల్లుల్లి కాడలు మీరు బాల్కనీలో గుచ్చినవి కనుక ఉంటే అవి కట్ చేసి వేయండి. చాలా ఎక్సలెంట్గా మహారుచిగా ఉంటుంది. తర్వాత ఒక సుమారైన పెద్ద సైజు క్యారెట్ని కోరాను, అది కూడా ఇందులో వేసేద్దాం. క్యారెట్ కోరు వేస్తే ఎక్కువ రుచిగా ఉంటుందండి. ఇడ్లీలు మరీ తెల్లగా లేకుండా కొంచెం కలర్ఫుల్గా ఉండటానికి ఒక్క చిటికెడు పసుపు వేద్దాము. తర్వాత దీనికి రుచికి సరిపడా ఉప్పు, ఎంత అని అడగండి, చిన్న స్పూన్ ఉప్పు పడుతుంది ఇందులో. తర్వాత ఒక చిటికెడు వంట సోడా, ఇందులో పెరుగు ఉంది కదా, ఇది యాక్టివేట్ అవుతుంది. మనం కుకింగ్ సోడా ఉంటుంది కదా, అది వేస్తున్నాను. ఇది వేస్తే మీకు ఇడ్లీ బాగా ఫ్లఫీగా వస్తుంది. వేయకపోతే కొంచెం గట్టిగా ఉంటుంది. చాయిస్ మీదే, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది కాసిన ఒక అరకప్పు, ముప్పావు కప్పు నీళ్ళు పోసి కలిపేసేద్దాం మొత్తం. పెరుగు ఎలాగూ చాలానే వేసాం కాబట్టి మనం నీళ్ళు పోసుకోవచ్చు. ఇంకా కొంచెం కూడా నీళ్ళు పోయచ్చు, ఎందుకంటే ఒక 10 నిమిషాలు మనం దీనికి రెస్ట్ పీరియడ్ ఇస్తాము. ఇది ఒక పావు గంట పాటు నానాక ఇడ్లీ పెట్టేసుకోవచ్చు. ఆ నానేసరికి ఈ రవ్వ ఈ తడి అంతటిని పీల్ చేసి చిక్కగానే అయిపోతుంది. మనం వంట సోడా వేసాం కదా, అది కూడా యాక్టివేట్ అవుతుంది. మనం ఇడ్లీ పెట్టే ముందు దీంట్లో ఒక చిన్న తిరగమాత పెట్టుకోవాలి. అప్పటిదాకా దీన్ని మూత పెట్టి పక్కన పెడదాం. పెరుగులో నానబెట్టిన రవ్వ చక్కగా ఊరిపోయిందండి. మనకు కావాల్సిన ఇడ్లీకి కావాల్సిన కన్సిస్టెన్సీకి దీన్ని పలచం చేసుకుందాం. కొద్దిగా నీళ్ళు పోసి మనం ఇడ్లీ పిండి ఏ చిక్కదనంతో పెడతామో అంత చేసుకోవాలి. చాలు, ఇలా ఉంటే సరిపోతుంది కదా. దీంట్లో ఒక చిన్న తాలింపు వేసుకుందాము. తిరగమాత పెడితే వాసన బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేద్దాం. నెయ్యి కొద్దిగా కాగనిచ్చి దీనికి కొంచెం మామూలు జనరల్ ఉప్మా తిరగమాత ఎట్లా వేస్తాం అట్లా ఒక చిన్న స్పూన్ శనగపప్పు, అలాగే ఒక చిన్న స్పూను మినపప్పు, ఒక చిన్న స్పూను ఆవాలు, కొంచెం జీలకర్ర, చాలా కొద్దిగా, తర్వాత కాసిన జీడిపప్పులు, ఒక నలకంతా చాలా కొంచెం ఇంగువ. మనం ఇందులో ఆల్రెడీ కరివేపాకు, కొత్తిమీర వేసేసాం కాబట్టి ఇంక ఈ తాలింపులో కొత్తిమీరలో అవి వేయట్లేదు. ఎండుమిర్చి కావాలంటే వేసుకోవచ్చండి, అది ఏదో రంగు మారిపోయినట్టు కనపడుతుంది, అందుకని వేయట్లేదు. ఈ పోపుని ఎత్తి ఇందులో వేసేద్దాం. దీన్ని చక్కగా ఒక ఇడ్లీ పాత్ర పెట్టి ఇడ్లీలు పెట్టేసుకుందాము. ఇందులోకి ఏం చట్నీలు అవసరం లేదండి, ఏ పచ్చళ్ళు అక్కర్లా, దాన్ని డైరెక్ట్గా సర్వ్ చేసేయచ్చు. మీరు చేసుకుంటే కొబ్బరి పచ్చడి చేసుకోవచ్చు, కానీ దాని అవసరం ఉండదు, ఇది రుచిగా ఉంటుంది. కొంచెం నెయ్యి వేసుకుని తినేయటమే. ఇడ్లీ పెట్టేద్దాం. ప్లేట్లో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసేస్తే మనకి తడి లేకుండా బాగుంటుంది. ఒకసారి బాగా చక్కగా కలిపేసి ఇడ్లీలో పెట్టి
కొంచెం పిండి తక్కువే వేసుకోవాలండి. ఫుల్గా ఇడ్లీ జంపలాగా బాగా లావుగా వేయద్దు, కొంచెం పల్చటివి బాగుంటాయి. 2 కప్పులు రవ్వ వేసాం కదా, ఇది 3 ప్లేట్లు పూర్తిగా అవుతుంది. ఇంకా కొంచెం వస్తుంది కూడా ఇంకొక చిన్న ప్లేట్కి. మన దగ్గర ఈ బటన్ ఇడ్లీ లాంటి ప్లేట్లు ఉంటే అవి కూడా పెట్టేసుకోవచ్చు. మూత పెట్టేసేద్దాం. 10 నుంచి 12 నిమిషాల పాటు జనరల్ ఇడ్లీలు ఎలా స్టీమ్ చేస్తామో, ఎట్లా ఆవిరి పట్టిస్తామో అలాగే ఆవిరి పట్టుకోవాలి. 10-12 నిమిషాల పాటు స్టీమ్ చేసాము. 1 మినిట్ సిమ్లో కూడా పెట్టాను. స్టవ్ ఆపేసేద్దాము. చల్లారాక ఇది ఎలా వచ్చిందో చూద్దాం. ఇవి వేడివేడిగా తీసేద్దాం అనుకోద్దండి. కొంచెం చల్లారితే చాలా చక్కగా బాగా వస్తాయి. కొంచెం నెయ్యి, కాస్త కారపొడితోటి సర్వ్ చేయండి. సింపుల్గా, ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ ప్రిపరేషన్ తోటి మార్నింగ్ అప్పటికప్పుడు మనం ఈ రవ్వ ఇడ్లీని చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే బియ్యపు రవ్వ, ఒక రకం సన్న రవ్వ దొరుకుతుందండి, మద్రాసు బియ్యం అంటారు. అదే మన దోస బియ్యం అంటారు చూడండి, అది మనం రవ్వ పట్టుకుని దాంతో చేసినా కూడా చాలా బాగా వస్తుంది. ట్రై చేసి చూడండి. చూడ్డానికి భలే ముచ్చటగా ఉన్నాయండి, అందంగా. చల్లారితే ఎక్కువ రుచిగా ఉంటాయి. కాస్త ఉప్మా తిన్న రుచి కూడా మనకు అప్పుడప్పుడు తగులుతూ ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.